ఆరోగ్య మహాభాగ్యం ప్రోగ్రామ్ వెల్కమ్ అండి. దిస్ ఈజ్ షిఫు ప్రభాకర్ రెడ్డి. దిస్ ఈజ్ మై టీమ్. దిస్ ఈజ్ సుజిత్ అండ్ దిస్ ఈజ్ రాజేష్, రాకేష్ అండ్ ప్రిన్స్ ప్రీతం అండ్ సిద్ధార్థ అండ్ టోనీ ఈజ్ ద మై టీమ్. అండ్ ఇప్పుడు మీకు ఏంటంటే ఇంతకుముందు ఎపిసోడ్లో మీరు ఏం చేసుకున్నారంటే ఒక ఆడవారిపైకి ఎవరిని అటాక్ చేసినప్పుడు ఎలా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి, అదేవిధంగా చిన్నపిల్లల్ని ఎవరైనా ఎత్తుకపోవడం ఇలాంటి చిన్నపిల్లల్ని తగ్గితే ఏదైనా చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలా తప్పించుకోవాలి, ఎలా కాపాడుకోవాలని నేర్చుకున్నాం. అదేవిధంగా వెపన్స్, అఫెన్స్, డిఫెన్స్ చేయడం ఎలా నేర్చుకున్నాం. ఈరోజు ఎపిసోడ్లో మనం సాండా ఇంటర్నేషనల్ శాండ్ షూ అని కూడా ఉంటారు అనమాట. ఈ శాండ్ షూని ఎలా చేయాలి అంటే ఇది ఫైటింగ్ మూమెంట్స్ అనమాట. దీంట్లో గ్రాప్లింగ్, థ్రోయింగ్, పుషింగ్, ఇలాంటి లాకింగ్ ఇలాంటి మూమెంట్స్ వస్తాయి అనమాట. ఈ శాండ్ షూ ఇంటర్నేషనల్ ఫైట్స్ అంటారు. ఈ ఫైట్ అనేది మనం నేర్చుకున్నాం. ఈరోజు ఎలా చేయాలి ఫస్ట్ నుంచి మనం బేసిక్ నుంచి ఫస్ట్ మనం నేర్చుకున్నాం. ఫర్దర్గా నెక్స్ట్ మూమెంట్స్ ఏంటి, ఎలా లాకింగ్స్, ఎలా గ్రాప్లింగ్ ఎలా చేయాలి నేర్చుకున్నాం. ఫస్ట్ మనం అందరం రెడీ, క్లచ్, బౌ, హౌస్, డిస్టెన్స్. మీకు ఫర్దర్గా ఇంతకుముందు సబ్జెక్ట్లో మీకు పంచెస్ ఎలా చేయాలి, కిక్స్ ఎలా చేయాలి నేర్పించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే కొన్ని మూమెంట్స్ అనమాట, ఎలా అటాక్ చేయాలి, అటాక్ చేస్తున్నప్పుడు ఎలా పట్టుకోవాలి, ఎలా గ్రిప్ చేయాలి, ఎలా పుష్ చేయాలి అనే మూమెంట్స్ చేద్దాం. ఓకే, లైన్, కిక్ స్టాండ్, రెడీ. ఫస్ట్ మనం ఇక్కడ మనకి ఎవరైనా మనల్ని అటాక్ చేస్తున్నప్పుడు మనం టూ టైమ్స్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే డిఫెన్స్ చేయొచ్చు. వన్ డిఫెన్స్ అంటే ఆపుకోవడం, ఎస్. ఇంకొకటి మిస్ అవ్వడం అంటే మనకు తగలకుండా మనం తప్పించుకోవడం అనమాట. ఒకటి మిస్సింగ్, రెండోది ఏంటంటే డిఫెన్స్ అనమాట. మిస్సింగ్ నెక్స్ట్ డిఫెన్స్ అనమాట. రెండు విధాలు చేయొచ్చు అనమాట. అదేవిధంగా మనం అటాక్ చేయొచ్చు అనమాట. మనం అటాక్ చేయొచ్చు. అదేవిధంగా మనం గ్రాప్లింగ్ కూడా చేయొచ్చు. గ్రాప్లింగ్ అని, థ్రోయింగ్ అని, ఇలా హిప్పింగ్ అని రకరకాల మూమెంట్స్, లాకింగ్ మూమెంట్స్, రకరకాల మూమెంట్స్ చేయొచ్చు అనమాట. అది ఎలా చేయాలో ఈరోజు నేర్చుకుంటాం. ఫర్దర్గా లైన్, రెడీ. ఎదురుగా నుంచి కమ్, రెడీ. ఫస్ట్ పంచ్, డిఫెన్స్ పంచ్ చేసినప్పుడు రైట్ హ్యాండ్తో డిఫెన్స్, రెడీ. నెక్స్ట్ మిస్, ఎస్, మిస్సింగ్ అవడం, మిస్, ఎస్. ఇప్పుడు మీరు చేయండి, డిఫెన్స్ మిస్, ఎస్, యా అంటే అక్కడి నుంచి తప్పించుకోవడం. నెక్స్ట్ మనం వాళ్ళని ఏంటంటే గ్రాప్లింగ్ అంటే కొన్ని మూమెంట్స్ మనం ఎత్తి లిఫ్ట్ చేసి పడేయడం, అటాక్ చేయడం, ఎస్. పంచ్, డిఫెన్స్ చేసి వెంటనే మనం అటాక్ చేయొచ్చు, ఎస్. మనం అటాక్ చేయొచ్చు అనమాట, యా, మనం అటాక్ చేయొచ్చు. అదేవిధంగా కిక్స్ వేరే ఫ్రంట్ రౌండ్ చేయొచ్చు. అదేవిధంగా పంచెస్ చేయొచ్చు. పంచెస్ చూసారు కదా, హిట్టింగ్ పంచెస్. వెంటనే ఇక్కడ మనం ఏంటంటే ఇలాంటి మూమెంట్స్ అని చేయాలంటే మనం యాక్టివ్గా ఫాస్ట్గా ఉండాలి. ఎగ్జాంపుల్ వాళ్ళు పంచ్ చేయండి, మనం లేజీగా మనం కొంచెం లేట్గా చేసే ఉంటుంది. ఆ లోపు వాళ్ళు మనం అటాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళకంటే ఫాస్ట్గా మనం అటాక్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మనం పంచ్ చేసినప్పుడు ఇద్దరు తగలడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే కంపల్సరీగా ఒకటి డిఫెన్స్ చేయాలి, రెండు మిస్సింగ్ కావాలన్నమాట. ఎందుకంటే ఇద్దరు అటాక్ చేసినప్పుడు ఇద్దరు తగులుతుంది, చూసారా, ఇద్దరికి తగులుతుంది. అంటే ఇక్కడ డ్యామేజ్ అని ఇద్దరికి ఉంటుంది. కానీ మనం డిఫెన్స్ చేయడం వల్ల మనకు తగలన్నమాట. మనకు తగలకుండా మనం ఆపుకోగలం. ఇంకోటి ఏంటంటే మిస్ అంటే తప్పించుకోవడం. మనకు తగలకుండా మనం ఇలా తప్పించుకుంటూ చేసి అప్పుడు మనం అటాక్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనం కొంచెం వాళ్ళని లిఫ్ట్ చేసి కింద పడేయే విధంగా నేర్చుకున్నాం. రెడీ, బ్లాక్, ఎస్, బ్లాక్, క్లోజ్ చేసి ఇలా పట్టుకొని జస్ట్ లైక్ పుష్, యా. నెక్స్ట్ మీరు అటు వెళ్ళండి, రెడీ, గుడ్, రెడీ. డిఫెన్స్ చేసుకొని, యా, క్లోజ్కి వెళ్ళి ఇలా పట్టుకొని జస్ట్ లైక్ ఇక్కడి నుంచి గట్టిగా ఫిట్గా ఉంచి జస్ట్ లైక్, ఎస్. అంటే మనకి ఇక్కడ ఏంటంటే శాండ్ షూలో మనం ఏంటంటే ఒకటి డిఫెన్స్ చేసుకోవడం, అఫెన్స్ చేసుకోవడం, అదేవిధంగా మనం ఏంటంటే ఆపోనెంట్ కింద పడేయడం, లిఫ్ట్ చేసి పడేయడం, లాక్ చేయడం, ఇలాంటి మూమెంట్స్ అన్నీ ఉంటాయి అనమాట. అవి ఎలా చూడాలి మళ్ళీ అగైన్ మళ్ళీ చూపిస్తాను చూడండి. లాక్ చేసుకొని వెంటనే మనం క్లోజ్కి వెళ్ళిపోవాలి. క్లోజ్కి వెళ్ళి చూసారు కదా, ఇలా లెగ్స్ ఇలా పట్టేసి ఇలా బాడీతో ఇలా హిప్ ఇట్లా మూవ్ చేస్తూ ఇలా పుష్ చేస్తూ ఇక్కడ లెగ్స్ దగ్గర పట్టుకొని గట్టిగా లిఫ్ట్ చేయాలి. ఇక్కడ లిఫ్ట్ చేసి పుష్ చేసి వెంటనే, ఎస్, చూసారు కదా, ఇలా లిఫ్ట్ చేసి లెగ్స్ని ఇలా లిఫ్ట్ చేస్తూ బాడీ ఇలా పుష్ చేస్తాను అనుకోండి. హిప్ ఇట్లా పుష్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు పడిపోవడం జరుగుతుంది అనమాట. చూడండి, అగైన్ చూపిస్తాను, ఎస్. క్లోజ్కి వెళ్ళాలి. క్లోజ్కి వెళ్ళి ఆటోమేటిక్గా అక్కడ మనం ఫాస్ట్గా చేయాలి. ఎందుకంటే ఫాస్ట్గా చేయలేదు అనుకోండి వాళ్ళు మనం కిక్ కొట్టడానికి ఆస్కారం ఉంది, కిక్ చేయడానికి
కాబట్టి మనం ఫాస్ట్గా చేసి లాక్ చేసి చూసారు కదా, లాక్ చేసిన వెంటనే ఇక్కడ లిఫ్ట్ చేస్తూ ఇక్కడ పుషింగ్ అనేది మనం హెడ్తో చేయకూడదు, ఈ షోల్డర్తో చేయాలి. షోల్డర్తో ఇలా పుష్ చేయాలి. మనం షోల్డర్తో ఇలా పట్టుకొని ఇలా లాక్ చేసుకొని ఈ షోల్డర్తో ఇక్కడ నుంచి చూసారు కదా గ్రిప్. ఎస్, ఈజీగా అనమాట ఇలా లిఫ్ట్ చేసి పుష్ చేసింది. సేమ్ అదేవిధంగా మూమెంట్ చూడండి. ఎస్ గెటప్ చూసారు కదా, లిఫ్ట్ చేసి పడేయడం అనమాట, లిఫ్ట్ చేసి పడేయడం. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ సేమ్ ఈ సైడ్ కూడా వస్తుంది. అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ ఈ సైడ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ సైడ్కి వెళ్ళి ఇలా లాక్ చేసి ఇప్పుడు ఇలా పుష్ చేస్తాం. అంటే మనం ఎట్లా అయితే రైట్ సైడ్ చేస్తామో బౌత్ సైడ్ అనేది ఈక్వల్గా రావాలన్నమాట, బౌత్ సైడ్ ఈక్వల్గా రావాలి. అదేవిధంగా మనం అటాక్ చేసినప్పుడు మనం క్యాచ్ రెడీ ఫ్రంట్ రౌండ్. ఎస్, ఫ్రంట్ రౌండ్ ఇలా కిక్ కొట్టినప్పుడు ఎస్ క్యాచ్ చేస్తాం. చూసారా ఇలా మనం ఇక్కడ ఏంటంటే క్యాచ్ చేయడం ఎలా క్యాచ్ చేయాలంటే అటాక్ చేయండి. మనం ఇలా క్యాచ్ చేసినప్పుడు మనకు తగలడానికి ఆస్కారం ఉందన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి, ఫస్ట్ డిఫెన్స్ అంటే మనకి హెడ్ తగలకుండా, ఒకవేళ వాళ్ళు కిక్ చేసినప్పుడు మనకు తగలకుండా మన హ్యాండ్ ఇలా ఫస్ట్ అడ్డు పెట్టుకోవాలి. అడ్డు పెట్టుకుని అప్పుడు క్యాచింగ్ చేయాలన్నమాట. ఎస్, ఫస్ట్ ఇది అడ్డుగా ఉంచి తర్వాత ఈ హ్యాండ్ కింద లాక్ చేయాలన్నమాట, కింద లాక్ చేయాలి. అగైన్ ఎస్ లాక్ చేయాలి. ఇలా చూసారు కదా, ఇలా లాక్ చేయాలి. గుడ్. అగైన్ డిఫెన్స్ చేసి తర్వాత ఈ లెగ్ ఇలా లాక్ చేసి వెంటనే చూసారు కదా ఇక్కడ నుంచి వెళ్ళి లెగ్ ఇక్కడ బ్లాక్ చేసి పుష్. చూసారు కదా ఈజీగా మనం పడేయచ్చు. అంటే మనం ఫస్ట్ సేఫ్గా మనం తగలకుండా మనం ఆపుకొని వెంటనే లాక్ అంటే కాలు పట్టేసుకొని వెంటనే మన లెగ్తో అక్కడ కింద ఉంచి పుష్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్గా పడిపోతారు. రెడీ, లాక్ చేసి వెంటనే పుష్. ఎస్, దాని పవర్గా ఫాస్ట్గా చేయొచ్చు. కానీ మనం ఏంటంటే చూసారు కదా ఇది ఆర్డర్గా చేయాలన్నమాట, ఒక లెవెల్గా చేయాలన్నమాట, ఒక సింపుల్గా మనం చేసుకుంటూ చేయాలన్నమాట. రెడీ, ఎస్, లాక్ చేసి వెంటనే లెగ్లో లాక్ చేసి పుష్, ఆటోమేటిక్గా ఈజీగా పడిపోతారు అన్నమాట. రెడీ. నెక్స్ట్ చూసారు కదా, నెక్స్ట్ ఫ్రంట్ కిక్ చేసినప్పుడు ఎలా చేయాలి, ఫ్రంట్ ప్రెస్ కిక్. చూసారు కదా ఇలా మనం క్యాచ్ చేసినప్పుడు ఇలా జాగ్రత్తగా క్యాచ్ చేయాలి, లేదనుకోండి ఆ కిక్ మనకు తగలడం ఆస్కారం ఉందన్నమాట. బ్యాక్ అగైన్ చూసారు కదా ఇక్కడ క్యాచింగ్ చేసినప్పుడు మనం ఫాస్ట్ క్యాచ్ చేయాలి, మనకు తగలకుండా క్యాచ్ చేయాలి. ఈ క్యాచ్ చేయడం ఏమాత్రం రాంగ్ ఉందనుకోండి మనం పడిపోవడానికి మనకు తగలడానికి ఆస్కారం ఉంది, మనం వెనక్కి వెళ్ళి పడిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అగైన్ చూసారా చూడండి, లెఫ్ట్ హ్యాండ్ ఇలా లాక్ చేసి వెంటనే రైట్ హ్యాండ్ ఇలా క్యాచ్ చేయాలి. క్యాచ్ చేసి వెంటనే ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫర్దర్ మూమెంట్ ఎలా చేయాలి చూద్దాం. రెడీ, కరెక్ట్గా క్యాచ్ చేయాలి. ఇక్కడ మనకు బాగా ప్రాక్టీస్ కావాలి. ప్రాక్టీస్ అయితేనే మనం ఇలా ఫాస్ట్గా వచ్చే కిక్, పవర్గా వచ్చే కిక్, ఇంకా ఏంటంటే ఇంకా ఎక్కువ ఫాస్ట్ పవర్ వచ్చే కిక్ని మనం క్యాచ్ చేయాలంటే మనం ఫాస్ట్గా ఉండాలి. మనం ఫాస్ట్గా ఉంటేనే ఆ మూమెంట్ అని పర్ఫెక్ట్గా చేయగలం. ఎస్, క్యాచ్ చేసి వెంటనే ఇక్కడ ముందుకు లాగుతూ చూసారు కదా, ముందుకు లాగుతూ పుష్. ఎస్, చూసారు కదా అంటే మనకు వచ్చిన కిక్ని మన పైకి వచ్చిన దాన్ని వాళ్ళ బాడీ పవర్ని మన పైకి లాక్ కొట్టి వెంటనే లిఫ్ట్ చేసి కింద పడేయడం అనమాట. ఎస్, చూసారు కదా ఇలా లాగుతూ లిఫ్ట్ చేసి వెంటనే పుష్, ఇలా లిఫ్ట్ చేసి పుష్, వెంటనే పుష్ చేశారంటే ఈజీగా పడిపోతుంది, ఈజీగా వాళ్ళు కింద పడిపోవడానికి ఆస్కారం ఉందన్నమాట. ఎస్, అగైన్ గుడ్. నెక్స్ట్ చూసారు కదా ఇలా లాగుతూ ఫాస్ట్గా లాగుతూ లిఫ్ట్ చేసి వెంటనే పుష్ చేశారనుకోండి ఆటోమేటిక్ కింద పడిపోతారు వాళ్ళు, నెక్స్ట్ టెక్నిక్ నేర్చుకో. నెక్స్ట్ టెక్నిక్ ఎలాగంటే నెక్స్ట్ వచ్చినప్పుడు వాళ్ళు పంచ్ చేసినప్పుడు చూసారు కదా ఇక్కడ వాళ్ళు మనం పంచ్ అటాక్ చేస్తాం, అప్పుడు మనం ఏం చేయాలి, ఒకటి మిస్సింగ్ చేయాలి, ఇంకోటి డిఫెన్స్ చేయాలన్నమాట. వెంటనే ఇక్కడ చూసారు కదా పుష్, గెట్ అప్. రెడీ, గుడ్. రెడీ, అగైన్ చూడండి వెంటనే చూసారు కదా ఇలా ఈజీగా పడిపోతారు. అదే మూమెంట్ కొంచెం ఫాస్ట్గా చేద్దాం. రెడీ, ఎస్, గుడ్. నెక్స్ట్ చూసారు కదా మనం ఇలా లాక్ చేసి వెంటనే పుష్ చేయడం అనమాట. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద టెక్నిక్. నెక్స్ట్ ఇప్పుడు మన పైకి పంచెస్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. పంచెస్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి, డిఫెన్స్ చేస్తూనే ఉండాలి. ఎస్, డిఫెన్స్. ఎస్, చూసారు కదా స్టాప్. ఇలా బుల్లెట్ లాగా పంచెస్ వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి, డిఫెన్స్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మిస్సింగ్ కూడా చేసుకోవచ్చు, మిస్సింగ్ కూడా చేయొచ్చు అనమాట. రెడీ, పంచ్, మూవ్స్, స్టాప్. చూసారు కదా ఇలా వెంటనే అనమాట. రెడీ,
స్టాప్. చూసారు కదా, అంటే మిస్సింగ్ కూడా చేయొచ్చు. కానీ మిస్సింగ్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం అలర్ట్గా ఫాస్ట్గా ఉండాలి. మనం ఏ మాత్రం కొంచెం స్లో అయ్యారనుకోండి మనకు తగలడం ఆస్కారం ఉంది. జస్ట్ మిస్సింగ్ చేసుకుంటూ. ఇంకోటి ఏంటంటే పంచెస్ అటాక్ చేసేటప్పుడు కూడా ఏంటంటే మనం ఒకే లెవెల్ అటాక్ చేయకూడదు, చేంజెస్ చేయాలి. బాడీ లెవెల్లో చేంజెస్, అంటే ఎగ్జాంపుల్ డౌన్ అప్ అప్ డౌన్ అప్ డౌన్, అలా చేంజెస్ చేస్తూ పంచెస్ చేస్తాం, ఈజీగా అటాక్ చేసి. అదేవిధంగా డౌన్ కిక్స్, అదేవిధంగా డౌన్ చేస్తూ, అదేవిధంగా ఫేస్ లెవెల్ అటాక్ చేయొచ్చు. అదేవిధంగా డౌన్, మిడిల్, అప్పర్, అదేవిధంగా సైడ్ కిక్. అదేవిధంగా ఇప్పుడు మనం ప్రెస్ కిక్ చేయడం నేర్చుకున్నాం, అదేవిధంగా ఫ్రంట్ రౌండ్ కిక్ చేయడం నేర్చుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు సైడ్ కిక్ అటాక్ చేస్తుంది ఎలా చేయాలి, సైడ్ కిక్. ఎస్, చూసారు కదా, దిస్ ఈస్ ద పవర్ఫుల్ కిక్. దీన్ని సైడ్ కిక్ అంటారు. ఈ కిక్లో 2 టైప్స్, ఒకటి బ్లేడ్ కిక్, ఒకటి స్ట్రైట్ అనమాట. చూసారా, ఈ కిక్ చేసినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనకు ఈజీగా అటాక్ అవుతుంది. ఎస్ చూసారు కదా, ఈ కిక్ ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్, ఇలాంటి కిక్ ఇలా క్లోజ్కి వెళ్ళి, చూసారా, క్లోజ్ అంటే మనం మిస్ అవుతూ వెళ్ళాలన్నమాట. డైరెక్ట్ వెళ్ళామనుకోండి మన తగులుతుంది. ఎస్, అంటే సైడ్ నుంచి క్లోజ్కి వెళ్ళాలి, గుడ్. చూసారా, బ్యాక్, రెడీ. సైడ్ నుంచి క్లోజ్కి వెళ్ళాలి, క్లోజ్కి వెళ్ళి, ఎస్, క్లోజ్కి వెళ్ళి వెంటనే మనం లాక్ చేసుకుని పడేయచ్చు. రెడీ, చూసారు కదా. నెక్స్ట్ డిఫెన్స్ ఆపుకోవచ్చు, అంటే మనం ఏంటంటే అట్లా వెళ్ళాలన్నప్పుడు డిఫెన్స్ చేసుకోవచ్చు. ఎస్, దిస్ ఇస్ ద పవర్ఫుల్ కిక్ అనమాట. ఈ కిక్ పవర్గా ఉంటుందండి, కాబట్టి దీన్ని చదివేంత వరకు మనం మిస్ అవుతూ, లేదు డిఫెన్స్ చేయాలంటే చదివేంత వరకు ఏంటంటే ఆపుకోండి స్ట్రైట్. రెడీ, ఎస్, మిస్ అవుతూ అలా స్టాప్ చేస్తుంది. దిస్ ద పవర్ఫుల్ కిక్ అనమాట. నెక్స్ట్ మూమెంట్ ఏంటంటే, ఇప్పుడు వరకు మనం కొన్ని కిక్స్ చేయడం నేర్చుకున్నాం, అదేవిధంగా ఎలా లాక్ చేయాలి మూమెంట్ నేర్చుకున్నాం అనమాట. ఇప్పుడు పంచెస్, రెడీ. పంచెస్ అంటే హ్యాండ్ వచ్చేసేది, అదేవిధంగా కిక్స్ అంటే లెగ్స్ వచ్చేసేవి అనమాట. ఆ పంచెస్ కూడా ఇంకో విధంగా ఇలా పంచ్ చేసినప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి జస్ట్ లైక్ క్లోజ్ చేయండి. ఇక్కడి నుంచి వెళ్ళి జస్ట్ పుషింగ్, ఇక్కడి నుంచి వెళ్ళి పుష్. చూసారు, అంటే మనకి ఇక్కడ పుషింగ్ కూడా రావాలన్నమాట. పుషింగ్ కూడా ఎందుకంటే ఫాస్ట్గా రావాలన్నమాట, అంటే మనం అటాక్ చేయడం రావాలి, కిక్స్ చేయడం రావాలి, అదేవిధంగా ఓపెన్ హ్యాండ్ కూడా, ఈ శాండల్లో ఓపెన్ హ్యాండ్ పుషింగ్ కూడా చేయడం రావాలి. చూసారు కదా, పుష్. చూసారా, పుష్. అగైన్ మెల్లగా చేస్తా చూడండి. పుష్, ఎస్, పుష్, ఎస్. అదేవిధంగా ఈ సైడ్ కూడా అలాగే వస్తుంది అనమాట. నెక్స్ట్ పుషింగ్తో పాటు నెక్స్ట్ హిట్టింగ్లో కూడా అనమాట. హిట్టింగ్లో నెక్స్ట్ అదేవిధంగా పవర్ఫుల్ హిట్టింగ్స్, ఇవన్నీ డిఫెన్స్ ప్లస్ మనం నీ కిక్స్, ఇవన్నీ కూడా చేయొచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సాండాలో ఏంటంటే ఇవి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్